మమ్మలను ఈ స్థలంలోనికి తీసుకొచ్చిన దేవునికి మహిమ కలగాలి. అలాగనే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మరి దైవజనులు, అభిషిక్తులు, మరి మా సహోదరుడైన హిజ్కీల్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా తోటి దేవుని సేవకుడు మరి చక్కటి దేవుని వర్తమానాన్ని అందించారు. మరి దైవజనులు రమేష్ అయ్య గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? క్షేమమేనా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామా అని అన్న వాళ్ళు రెండు చేతుల పైకెత్తి దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునిని స్తుతించడం అనేది మంచిదా చెడ్డదంటారా? మంచి. కాబట్టి మనం అవకాశం అనేది ఉన్నప్పుడల్లా, ఖాళీగా ఉన్నప్పుడల్లా మనం దేవుని ఏం చేస్తూ ఉండాలంటే స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు, వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను. మిక్కిలి అల్పుడును అయోగ్యుడును అల్పుడునైన మమ్మను కొద్ది నిమిషములు నీ సిలువు చాటున, నీ రెక్కల చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడు. నజరేయుడైన యేసు నామమున వేడుకొచ్చున్నాను మా పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. మరి ఇప్పటికీ గత 2 రోజులుగా నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఇది 3వ రోజు. లేదా 3 రోజులుగా మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. పిల్లలు మీలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది అట యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర సమయాన్ని గడిపారు. 3 రోజులుగా వారు యేసయ్య దగ్గర సమయాన్ని గడుపుతున్నారు. వారి ఇల్లు మర్చిపోయారు, వారి ఆకలి అనేది మర్చిపోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కూడా మర్చిపోయారు. యేసయ్య చెప్తున్న జీవపు యొక్క మాటలను వింటూ ఉన్నారు. అయితే యేసు శిష్యుల్లో ఒక ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇప్పటికీ 3 రోజులుగా ప్రజలు వింటూ ఉన్నారు, వారి ఇల్లు మర్చిపోయారు, వారికి ఉన్నవన్నీ కూడా మర్చిపోయారయ్యా, వారిని పంపించేస్తే బాగుంటుంది అని అంటే యేసయ్య అన్నాడు, వారిని ఒట్టి చేతులతో పంపించడం అనేది ఏమాత్రం కూడా ఇష్టం లేక మీ దగ్గర ఏముంది అని అన్నాడు. మా దగ్గర ఏమి లేదయ్యా, వచ్చిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో అడగమని అన్నప్పుడు వాళ్ళ దగ్గర అట 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. పిల్లరా వాటిని ఆశీర్వదించి వచ్చిన వారందరికీ కూడా ఆహారాన్ని పెట్టి వారిని సంతృప్తి పరిచి వారి గృహాలకు పంపించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. 3 రోజులుగా వారు యేసయ్యతో పాటు ఉంటూ వారి ఇల్లు మర్చిపోయారు, వారికి ఉన్న సమస్యని మర్చిపోయారు, వారికి ఉన్న ఆకలి అంతా కూడా మర్చిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసయ్య వారిని ఒట్టి చేతులతో ఏమాత్రం కూడా పంపించలేదు, కానీ వారిని సంతృప్తి పరిచి దేవుడు వారిని గృహాలకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను, 3 రోజులుగా మీరు యేసయ్య దగ్గర గడుపుతున్నారు. యేసయ్యతో మీరు ఉంటున్నారు కనుక వారిని ఒట్టి చేతులతో ఏమాత్రం కూడా పంపించలేదు, సంతృప్తి పరిచి దేవుడు వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం.
అలాగే దేవుని దగ్గర గడుపుతూ ఉండిన మిమ్మల్ని దేవుడు ఒట్టి చేతులతో ఏమాత్రం కూడా పంపించడు. నమ్మండి, మీరు దాన్ని తప్పనిసరిగా అనేది చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా, ఒట్టి చేతులతో ఏమాత్రం కూడా ఆయన పంపించడు గాని, ఖాళీ హృదయంతో ఏమాత్రం కూడా పంపించడు గాని, దేవుడు మీ హృదయాన్ని సంతృప్తి పరిచి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. 3 రోజులుగా ఉంటున్నారు కదా, నేను ఉండమన్నానే ఏంటి? వాళ్ళే వచ్చారు కాబట్టి వాళ్ళే వెళ్ళిపోతారులే అని యేసయ్య విడిచిపెట్టారు. దేవుడు వారిని సంతృప్తి పరిచే పంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. దేవుడితో సహవాసం అనేది నువ్వు చేస్తే, నువ్వు దేవుడితో ఉంటే, నువ్వు దేవుని దగ్గర గడిపితే దేవుడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టడు గాని ఖచ్చితంగా సంతృప్తి పరిచి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఉపవాస కూటానికి వచ్చిన మానవ పిల్లరా, బైబిల్లో అనేక మంది ఉపవాస ప్రార్థన అనేది చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వారు ఎందుకు ఉపవాస ప్రార్థన అనేది చేశారు? వారు ఏ ఉద్దేశంతో ఉపవాసం అనేది చేసి ఉన్నారు అనేది మనం తెలుసుకోవలసిన వారమై. చాలా మంది ఉపవాస ప్రార్థన అనేది చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అందరి గురించి చెప్పడానికి వీలు పడదు. నేను కొంతమందిని మీకు చూపిస్తాను. వారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశారు, ఏ ఉద్దేశంతో ఉపవాస ప్రార్థన అనేది చేశారనేది నేను మీ ఎదుట పెట్టాలని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఆలోచన చేసిన వారినైతే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. దైవజనులు రమేషయ్య గారు ఇందాక తెలియజేశారు. మొర్దెకై అనే వ్యక్తి గురించి తెలియజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఆలోచన చేయండి. రాణి అయిన ఎస్తేరు రాణి అయిన తరువాత ఒక సంఘటన అనేది జరిగి హామాన్ అనే వ్యక్తి వెళ్తూ ఉండినప్పుడు హామాను కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే హామానుకు సాగిల పడుతున్నారు. కానీ ఒక మొర్దెకై మాత్రం ఏం చేయట్లేదు అని అంటే ఏమాత్రం కూడా సాగిల పడటం లేదు. దాని దైవజనులు చెప్పారు కదా, వారు అన్నారట, నువ్వెందుకు రాజాజ్ఞను మీరుతున్నావు? నువ్వెందుకు హామాను వెళ్తుంటే హామానికి నమస్కారం చేయాలి అని? మరి రాజాజ్ఞ కదా. ప్రతి ఒక్కరు కూడా హామానికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హామానుని గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా హామానికి తలవంచాలి అని అన్నది రాజాజ్ఞ కదా. నీవెందుకు రాజాజ్ఞను మీరుతున్నావు అని రాజు యొక్క సేవకులు అడిగినప్పుడట మొర్దెకై ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, హామానికి సాగిల పడాలి అన్నది రాజ ఆజ్ఞ అయితే దైవాజ్ఞ అనేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు తప్ప నువ్వెవరికి కూడా సాగిల పడవు. నీ దేవుని దగ్గర తప్ప
నువ్వెవరి దగ్గర కూడా తల వంచాల్సిన అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తల ఉంచుతామో ఎవరి దగ్గర కూడా తల వంచమండి. రైట్, అర్థమవుతుంది. మనం దేవుని దగ్గర తల వంచడం అనేది నేర్చుకుంటే మనం ఎవరి దగ్గర కూడా తల వంచం. కానీ మనం దేవుని దగ్గర తల వంచకపోతే మనం ప్రతి ఒక్కరి దగ్గర కూడా తల వంచుతాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఒక భక్తుడు అన్నాడు, నీకు దేవుని కాలు పట్టుకోవడం అనేది అలవాటు అనేది లేకపోతే ప్రతిరోజు కూడా దేవుని కాలు పట్టుకోవాలి. అని అంటే దేవుని సన్నిధిలో మనం దేవుని దగ్గర ఏం చేయాలి అంటే ప్రార్థన అనేది చేయాలి. అది ఏ సమస్య అయినా కానీ, అది ఏ ఇబ్బంది అయినా కానీ నువ్వు ఎవరి దగ్గర ఆ యొక్క కన్నీరు కార్చాలి? దేవునికి మహిమ కలుగునుగా. ఒక కరోనా టైంలో ఉన్నట్ట ఒక దేవుని సేవకుడు తన పిల్లలకి నేర్పించాడు. ఇది మనం కూడా నేర్పిస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళట దైవజనుడి దగ్గరకు వచ్చి అని అంటున్నాను, డాడీ నాకు పుస్తకం కావాలి, నాకు పుస్తకం కొనిస్తావా అని. నన్ను అడగడం కాదు, మీరు ముందు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఎదుట మోకరించి, అయ్యా నా అవసరం ఇది, నా అవసరం తీర్చవా అని దేవుణ్ణి అడగమన్నాడు. రేట్ అర్థమవుతుంది. వాళ్ళట దేవుణ్ణి అడుగుతున్నారు. తండ్రి అంటున్నారు, మీరు దేవుణ్ణి అడగండి అమ్మా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీరు ఆయన తీయబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు అడిగితే దేవుడు మీకు ఇస్తాడు అని తన పిల్లలకి ప్రాక్టికల్ గా నేర్పించాడు. మాటలు ప్రాక్టికల్ గా నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారంటే దేవుడు తీరుస్తాడన్న విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారనంటే దేవుని ఎదుటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు. ఈ లోపల తండ్రి ఏది వారికి ఏదైతే అవసరం అని అన్నారో వారు ప్రార్థన చేసి ఆ రోజు వారి ఇంటికి వచ్చేటప్పటికి ఆ వస్తువుని ఆ ఇంట్లో పెట్టేవాడు. వాళ్ళకి వచ్చిన విశ్వాసం ఏంటంటే ఉదయం దేవుణ్ణి అడిగాం కదా, దేవునికి మహిమ కలుగునుగా. ఇట్లా మరి ఒకసారి పెన్ను అవసరమై వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారంట, డాడీ మాకు పెన్ను కావాలి. నాదేముందమ్మా, దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. మన బుక్ అడిగారు కదా, దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఇప్పుడు మీకు ఏం అవసరం వచ్చింది? మరి బుక్ ఇచ్చిన దేవుడు పెన్ను కూడా అడగండి, దేవుణ్ణి అడగండి. దేవునికి మహిమ కలుగును. వాళ్ళట మోకరించి ప్రార్థన చేశారట, పెన్ను కావాలి ప్రభువా, పెన్ను దయచేయమని. వచ్చేటప్పటికల్లా దైవజనుడు పెన్ను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళ విశ్వాసం ఏమవుతుందంటే బలపడుతుంది. వారు ఆ పెన్ను చూడగానే వాళ్ళకి అనిపించిందట, మేము దేవుణ్ణి అడిగాం, దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి విశ్వాసం బలపడిపోయిందట. ఇక వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళ నాన్నని అడగడం మానేసి ఎవరిని అడుగుతున్నారంటే దేవుణ్ణి అడుగుతున్నారు. తండ్రి వారి విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు ఆయనకి సహాయం చేసి ఉండినప్పుడు వారికి ఉన్న అవసరతలన్నిటిని కూడా తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఇక పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారండి? దేవుని దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టారు. దేవుని దగ్గర దేవుని కాలు పట్టుకోవడం మొదలు పెట్టారు. కనుక దేవుడు వారి నాన్నగారి ద్వారా వారికి ఉన్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇది మన పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది. వాళ్ళు అడగగానే మనం ఇచ్చేసి, వాళ్ళు అడగగానే మనం కొనిచ్చేసి ఆలోచించేది ప్రేమ అనుకుంటూ ఉంటాం. కానీ లేదా దేవుణ్ణి అడగడం అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏ మనిషి అయితే దేవుని కాళ్ళు అనేది పట్టుకుంటాడో ఆ మనిషి ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రానియడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కాళ్ళు అనేది పట్టుకోవట్లేదో ఆలోచించిన ప్రతి ఒక్కరి పాదాలు, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు. అయ్యా రాజు ఆజ్ఞ ఇది అని అంటున్నారు కదా, మరి దేవుని ఆజ్ఞ ఒకటి ఉందయ్యా. దేవునికి మాత్రమే సాగిలపడమని మా దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు కంటే గొప్పడు దేవుడు కదా. ఆలోచించేయండి. రాజాజ్ఞ కోసం దైవాజ్ఞను నేను ఏమాత్రం కూడా మితిమీరలేదు కదా. కనుక ఆలోచించండి, నేను యూదుణ్ణి, నేను దేవునికి మాత్రమే లోపడతానని సెలవిచ్చాడు. లేదా ఆలోచించే విషయాన్ని రాజు సేవకుడు హామానికి చెప్పారు. హామానికి చాలా కోపం వచ్చిందట. రాజుగారి దగ్గర రాజముద్రను తీసుకొని ప్రతి సంస్థానానికి కూడా పంపించాడట. యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపబడాలి అని తాకీదులు రాయించి ఆ సంస్థానాలకి పంపించారు. ఈ విషయం తెలియగానేనట యూదులందరి మీదకి కీడు రాబోతుంది అన్న విషయాన్ని తెలియగానే మొదటిగా ఏం చేశాడు అని అంటే ఉపవాసం అనేది ఉండి బూడిదలో కూర్చొని గోని పట్ట అనేది కట్టుకొని మహారోధనతో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును. తన జనుల మీదకి వస్తున్న కీడును దేవుడు తప్పించాలి అని కీడులో ఉన్న తన జనులైన వారి కోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే దేవుని దగ్గర ఎంత ఏడ్చాడో అంత ఏడ్చాడు. మహారోధన, మామూలు రోధన కాదు, మహారోధన చేశాడు. మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏం చేస్తున్నాం? మన పిల్లోడు మన మందిరానికి వెళ్తుంటే మన పిల్లోడు దేవుని దగ్గరకు రావట్లేదే. మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మన ఇంటి వారు మనతో పాటు మోకరించి ప్రార్థన చేయట్లేదే. మనం దేవుళ్ళలో ఉండి రక్షించబడుతూ ఉంటే మనలో మన ఇంటి వారికి రక్షణ లేదే. కనుక వారి కోసం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన అనేది చేస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేసి ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన అంటే ఏంటి అర్థం తెలుసా? ఆలోచించండి. ఏమ్మా ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకంత అంత ఏడుస్తున్నావు, ఎందుకంటే ఏడవకుండా నేనేం చేయమంటానండి? కడుపు బాధ. ఏంటిదండి?
మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదండి, ఏడవకుండా నేను ఎలాగా ఉంటాను, కన్న కొడుకండి అని కనుక కడుపు బాధ పేగులు మెలేస్తున్నాయండి. వాడు అలా బాధపడుతుంటే, వాడు అలాగా ఆ వ్యాధులకి గురవుతుంటే, శ్రమ పడుతుంటే పేగులు మెలిపడుతున్నాయండి. అంత బాధ కలుగుతుంది. ఈరోజు నశించిపోతున్న వారి కోసం, పాడైపోతున్న వారి కోసం, రక్షణ లేని వారి కోసం మనం అలా దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా అనేది మనం ఆలోచన చేసిన వారమైతే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేద్దాం. అదే 4వ అధ్యాయంలో యూదులైన వారట ఆయా సంస్థానాలకి తాకీదులు పంపించి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలియక క్యాన్సర్ అని అన్నాడు. ఏమన్నాడు? నీ క్యాన్సర్ అని అన్నాడు. ఆ రోజు నుంచి నాకు చాలా భయం వేసేస్తుందండి. డాక్టరు మాకు క్యాన్సర్ అమ్మ, నీకు త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నువ్వు ఎన్నో రోజులు బతకవమ్మా అన్నాడు. నాకు ఆ రోజు నుంచి చాలా భయం వేసేది. అవునా కదా? ఇలాంటి భయపెట్టే మాటలు అనేది నువ్వు విన్నప్పుడు ఆలోచించి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించు. అవునా కదా? కానీ చేయడం మానేస్తాం. ఏ ₹1,00,000 అప్పు చేసి లేదా గబగబా ఎక్కడికి వెళ్తాం? ఆసుపత్రి వెళ్ళొద్దని నేను అంటలేదు. కానీ నువ్వు చేయాల్సిన మాట ఏంటిదంటే, ఏ విషయం అయితే నీకు భయాన్ని కలిగిస్తుందో, ఏ మాట అనేది నువ్వు వింటే ఆ యొక్క భయాన్ని కలిగిస్తుందో, ఆలోచించేయండి. అలా భయం కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. హిజ్కియా అట అషూరు రాజు అని అంటున్నాడు, హిజ్కియా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వస్తున్నాను, నిన్ను ఏమాత్రం కూడా చంపకుండా, నేను ఏమాత్రం కూడా నేను వదిలిపెట్టున్నానన్నా. ఇలా ఆలోచన చేయండి. అషూరు రాజు అంటే చాలా బలమైన సైన్యం కలిగిన వ్యక్తి. మరి హిజ్కియా సైన్యానికి అంత బలమైన సైన్యం ఏమాత్రం కూడా లేదు. కనుక మాట వినగానే హిజ్కియాకు ఏం కలిగింది అని అంటే, చాలా భయం అనేది కలిగింది. వెంటనే దైవజనుడైన యెషయా దగ్గర నుండి వర్తమానం, నువ్వేమాత్రం కూడా భయపడమా, నువ్వు విన్న వదంతులన్నీ కూడా వట్టివైపోతాయి, అలా దేవుడు చేస్తాడు అని ఎప్పుడైతే చెప్పాడో మోకరించి ప్రార్థన చేశాడట. వస్తాను, చంపేస్తాను అన్న అషూరు రాజు రాకుండానే పోయాడట. తన ఇంటికి వెళ్ళినప్పుడు తన కొడుకులే అతనిని చంపేసినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగుతుందా? భయపడమా. ఏ విషయం నీకు భయాన్ని కలిగించి, ఏ విషయం అనేది విన్నప్పటికీ కూడా నువ్వేమాత్రం కూడా భయపడమాక. నీ భయం కలిగించే మాట ఏదైతే ఉందో అది దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవునికి ఉన్న భయాలన్నిటి నుండి దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. యూదులు అదే పని చేశాడు. దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు పిల్లలు ఆలోచన చేయండి. 3 రోజులు ఉపవాసం అనేది ప్రకటించింది. ఆమె ఎందుకు ఉపవాసం ప్రకటించింది అని అంటే, తన కోసం ఉపవాసం ఉండమని ప్రార్థన కోరింది. 3 రోజులు
తన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కోరి. ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? 3 రోజులు తన కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? నా జనులు కీడులో ఉన్నారు, దుష్టుడు అతనికి కీడు చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ కీడు నుండి నా జనులు తప్పించబడాలంటే నేను రాజుతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? రాజుతో మాట్లాడడం అని అంటే ఆ దినాల్లో రాజు పర్మిషన్ అనేది ఇస్తేనే, అపాయింట్మెంట్ అనేది ఇస్తేనే రాజును కలవాలి. రాజు యొక్క అపాయింట్మెంట్ అనేది ఏమాత్రం కూడా లేకుండా రాజును కలవకు. అలా కలిసే మరణం. ప్రాణాలకు తెగించి ఆమె ఏం చేసింది అని అంటే రాజుతో మాట్లాడడానికి సిద్ధపడింది. కాబట్టి రాజుతో ఉన్న వాళ్ళందరికీ కూడా నన్ను చూడగానే దయ కలగాలి అంటే నేను ఎందుకు రాజును కలుస్తున్నాను, ఆ యొక్క రాజుతో నేను మాట్లాడుతూ ఉన్నాను, అది జరగకుండా రాజుకి దయ కలగాలి అంటే మీరు నా కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కనుక ఆలోచించేయండి. 3 రోజులు ఉపవాసం అనేది చేసిందట. రాని అనుకున్న కార్యాన్ని దేవుడు చేశాడు. పిల్లలు ఆలోచన చేయండి. ఉపవాస ప్రార్థన చేసిన ఎస్తేరు ఆ యొక్క రాజుగారి పక్కన రాణిగా సింహాసనం మీద కూర్చుంది. ఆమె లెక్క ప్రకారంగానైతే ఆమె యూదురాలు కాబట్టి ఆమె కూడా ఏం చేయాలి అంటే చనిపోవాలి. కానీ ఆమె చనిపోకుండా రాజు పక్కన రాణిక సింహాసనం మీద కూర్చుంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. అలాగనే ఉపవాస ప్రార్థన చేసిన ముట్టుకే రాజుగారి దగ్గర ఒక మంత్రిగా దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఆలోచన చేయండి. చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. సంఘమట పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఆ దినాలలో సంఘమట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేనికోసం? దేనికోసమని? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ప్రభా, ఇది ప్రభా అని వారి అవసరాల కోసం అడగడానికి కాదు. సంఘమట అంత్యోకయ సంఘమట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా? దేవుని సేవకుడు మా సంఘంలో నుండి దేవుని సేవకులను పంపించాలి. ఆ వెళ్ళిన దేవుని సేవకుడు బహు బలంగా దేవుని చేత వాడబడాలి. గొప్ప పరిచర్య అనేది చేయాలి. దేవుని కార్యం వారి ద్వారా జరగాలి. దేవుని సేవకులు వాడబడాలి. అలాగనే అనేకమైన ఆత్మలు రక్షించబడాలి అని సంఘం ఏం చేస్తుంది అని అంటే ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఈ రోజున అలా ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయండి. నేను చెప్పే మాట అర్థమవుతుంది. అలా ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయా? ఎంతసేపు మా పాస్టర్ గారు మాకు ఈ అవసరం అంటే ఈ అవసరం, మా అవసరం కోసం ప్రార్థన చేయండి, మంచిదే. కానీ మా దైవజనుడు మా కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నాడయ్యా, మా దైవజనుడిని మీరు వాడుకోనండి, నీ ఆత్మతో నింపండి అయ్యా, ఇంకా బలంగా వాడబడాలి నాయనా అని ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయా? నీ ఆత్మ చేత మా దైవజనుడు నింపబడాలి,
అనేక మందిని మా దైవజనుని చేతికి అప్పగించాలయ్యా, అనేక మంది రక్షించబడాలి అని ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయండి. నిజంగా అలా సంఘాలు ప్రార్థన చేసినట్లయితే బోల్డ్ ఆత్మలు, చాలా ఆత్మలు దేవుని సేవకుడు సంపాదించేవాడు. కనుక ఆలోచించే, ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు చెప్తున్న మాట, ఖాళీగా ఉన్నప్పుడు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సన్నిధిలో కొంచెం మోకరించి ప్రార్థన చేయడం అనేది మంచిది. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తావో, పావు గంట ప్రార్థన చేస్తావో, అరగంట ప్రార్థన చేస్తావో, గంట ప్రార్థన చేస్తావో, అది నీ ఓపిక. దైవజనుని అభిషేకించండి, దైవజనుని ఆత్మతో నింపండి. అనేకమైన ఆత్మలను రక్షించేటట్లుగా మా దైవజనుని వాడుకోనండి. ఇంకా మా దైవజనుని ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరగాలి. మా దైవజనుని నీవు వాడుకోవాలైనా అని సంఘం ఏం చేయాలి? పౌలు కోసం సంఘం అలా ప్రార్థన చేస్తుంటారు. నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాను, సింహాలు లాంటి వాళ్ళు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలి అంటే దేవుడు నాకు వాక్శక్తి అనేది ఇవ్వాలని, నన్ను వాడుకోవాలని ఈ సంఘమా పట్టుదల కలిగి ప్రార్థన చేయమని కోరుతున్నాను. సంఘం ఏం చేయాలంట? దైవజనుల కోసం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దైవజనుని వాడుకోమని ప్రార్థన చేయాలి. అవునా కాదు? నేను ఒక సాక్ష్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను. పౌలాస్ అనే దైవజనుని, కేరళ రాష్ట్రం అయింది. పౌలాస్ అనే దైవజనుని దేవుడు దర్శించి ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే రామేశ్వరం వెళ్ళమని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళమని? రామేశ్వరం అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళాలంట. అలాంటి అక్కడికి వెళ్ళి ఏం చేయమని అంటున్నాడంటే సువార్తను ప్రకటించమంటున్నాడు. దైవజనుడు దేవుని మాట ప్రకారంగా ఫ్యామిలీని విడిచిపెట్టి రామేశ్వరం వెళ్ళి కొన్ని కరపత్రాలు చేతులు పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ సువార్తను ప్రకటిస్తే దైవజనున్నట అదంతా సముద్ర ప్రాంతం. అది కాళ్ళు చేతులు ఎముకలు ఇరిగిపోయేటట్లుగా దైవజనుడు చచ్చిపోయేటట్లుగా కొట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుని మహాకృప ఆ దైవజనుని దేవుడు లేవనెత్తాడు, మరలా లేచి నిలబడ్డాడు. కొన్నాళ్ళకి తన ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు. ఎక్కడ ఉండాలో తెలియదు కనుక తన భార్య నిండు గర్భిణి, ఎక్కడ ఉండాలో తెలియదు. పగలంతా కూడా అంట చెట్ల నీడను ఉండి, రాత్రులు అక్కడ ఫిష్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఆ కంపెనీలో అక్కడున్న మనుషుల్ని అడిగి పగలంతా అడిగారట. వాళ్ళు అన్నారట, పగలంతా మీరు ఎక్కడ ఉంటారో మాకు అనవసరం, కానీ మేము రాత్రులు ఉండం కనుక రాత్రులు మీరు ఎక్కడ ఉండొచ్చు అని అన్నారట. తన భార్య బిడ్డల్ని అక్కడ ఆ కంపెనీలో షట్రిచి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచారట. చేపల కంపంట అసలు. అయినా కూడా దైవజనుడు ఏం చేశారు? అక్కడే ఉన్నాడు. అనుకున్న రీతిగా భార్య ప్రసవించింది. ఆ నొప్పులు తీస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా లేరు. సహకారం చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. దేవుని మహాకృప, తల్లి బిడ్డకు దేవుడు క్షేమం ఇచ్చి దైవజనుని
దైవజనుల కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా నిలబెట్టాడు. ఇద్దరు కూడా కలిసి దేవుని పనిచేయడం మొదలు పెట్టాడు. దేవుడు కొన్ని ఆత్మలను వారి చేతికి అప్పగించాడు. వారు చేసే పని ఏంటో తెలుసా? దైవజనుడు సువార్తను ప్రకటించడానికి వెళ్తే దైవజనురాలు సంఘం మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవారట. ఏం చేసేవారని? దైవజనుడు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కానించి, ఇంటి నుండి సువార్త పని మీద ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కానించి, దైవజనురాలు అలాగనే కొంతమంది ఆ యొక్క సంఘం మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవారట. మా దైవజనుడు వెళ్తున్నాడయ్యా, నీ పని కోసం వెళ్తున్నాడయ్యా, నీ పని చేయడం కోసం వెళ్తున్నాడయ్యా, నా దైవజనుడికి మీరు తోడుగా ఉండాలి, నా దైవజనుని మీరు వాడుకోనండి అయ్యా. కొన్ని ఆత్మలైనా పట్టబడేటట్లుగా సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఆలోచించి దేవునికి మహిమ కలుగుతారు. దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళి కరపత్రాలను పంచిపెట్టి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరి వారందరట ఒక చెట్టు కింద ఆ దైవజనుని కట్టేసి కొట్టారంట. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ కూడా ఇరిగిపోయేటట్లుగా కొట్టారంట. సంఘం ఏం చేస్తుంది కదా? మోకరించి ఎవరి కోసం అండి? దైవజనుడు. సంఘం దైవజనుడి కోసం ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా సంఘ ప్రార్థన విన్న దేవుడు దైవజనుని లేపి వారి మధ్యకి క్షేమంగా తీసుకొచ్చాడట. విచిత్రం ఏంటిది అని అంటే, ఏ చెట్టు కింద అయితే సేవకుల్ని కొట్టాడో అదే చెట్టు కింద దేవుడు సువార్తను వినిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత మార్పుకి కారణం ఏంటో తెలుసా? సంఘం మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పాలండి? మోకరించి ప్రార్థన చేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పి ముగించాను. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు గొప్ప సేవ చేశాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సంఘం అంతా కూడా చల్లబడిపోయిందట. వేల మందిగా వచ్చే సంఘం ఒక 10 మంది కూడా రావడం చాలా కష్టమైపోతుందట. ఇది గమనించిన కొంతమంది ముసలివా, పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, లేచి నడవలేని వాళ్ళు, వృద్ధులైన వారు చేసిన పని ఏంటో తెలుసా? దైవజనుడు ఉన్నప్పుడు గొప్ప సేవ జరిగింది. మరలా సంఘం అలా ఉజ్జీవింపబడాలంటే వృద్ధులమైన వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? రండి మనం మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం అన్నారంటే, మోకరించి ప్రార్థన చేద్దాం అన్నారు. ఒక 30 మంది ముసలోళ్ళు ప్రతిరోజు దేవాలయంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మా సంఘాన్ని ఉజ్జీవింపచేయండి, మా సంఘంలో ఉజ్జీవాన్ని లేవనెత్తండి, మా సంఘంలో అనేకమైన ఆత్మలను అప్పగించండి, దైవజనుని వాడుకోమని ప్రార్థన చేశారు. 30 మంది కాస్త 300 మంది అయ్యారు. ఎంతమంది? 300 మంది కాస్త 3000 మంది అయ్యారు. అలా ప్రార్థన చేసే కొలది సంఘం ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది. ఎవరు ప్రార్థన చేశారమ్మా? వృద్ధులు కదా.
దైవజనుడు సువార్త సేవలో ప్రయాసపడుతున్నప్పుడు సంఘం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దైవజనుని వాడుకోమని, దైవజనుడు కోసం, పరిచర్య కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుని ఉజ్జీవపరుస్తాడు, అలాగనే సంఘాన్ని కూడా దేవుడు ఉజ్జీవపరుస్తాడు. ఈరోజు నేను ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దేవుడి కొద్ది మాటలు మీ అంతరంగంలో పదిలపరిచి ఆయన మహిమ పొందును గాక. దయగలిగిన మా తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు, వేల కొలది వందనాలు చెల్లించుకుంటాం. విత్తుబడిన వాక్యం నీ బిడ్డల అంతరంగంలో ఫలింపు తెచ్చి పరిశుద్ధాత్ముడా. పేతురు శ్రమలో ఉండినప్పుడు సంఘం ప్రార్థన చేసింది. నైనా అలాగనే నీ ప్రభువా, పౌలు సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉండినప్పుడు సంఘం ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసే అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీవే కృప చూపించండి. సంఘం ప్రార్థన చేయడం వల్ల ఆ యొక్క సేవకులు సేవ చేస్తూ ఉండినప్పుడు వారు భూలోకాన్ని తలకిందులుగా చేశారయ్యా. అలాంటి స్థితిని మీరు